రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడి భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఈరోజంతా మీ యొక్క సన్నిధిని మాతో నిలిపినందుకు స్తుతులు నాయనా. ఈ రోజున మా ప్రతి ప్రయాణములోనూ, ఈ రోజున మా యొక్క ప్రతి పనిలోనూ, ఈ రోజున మా యొక్క ప్రతి ఒక్క విధమైన తండ్రి క్రియల్లోనూ మీరు మాకు తోడై ఉండి రక్షణ దయచేసినందుకు, అపాయాలు ప్రమాదాలు మాకు జరగకుండా కాచి కాపాడినందుకు వందనాలయ స్తుతులు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ ఈ రాత్రిన ఈ విధముగా సజీవులుగా నిలబెట్టుకున్నారు తండ్రి. మీ సన్నిధిని చేరి ప్రార్థించుకునే భాగ్యం అనుగ్రహించారు. మరొకసారి కుటుంబాన్ని చూసుకొనగలిగిన ధన్యత మాకు దయచేశారు నాయన. మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ చరణము. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అని కీర్తనకారుడు సెలవిస్తూ కీర్తిస్తున్న రీతిగా ప్రభువా, ఈ రాత్రిన మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. నీవు మాత్రమే కాపాడే దేవుడవు నాయన, నీవు మాత్రమే రక్షించే దేవుడవు ప్రభువా. ఈ లోక సృష్టికర్తమైన తండ్రి, మిమ్మల్ని బట్టి తండ్రి మేమందరము కూడా మొరబెడుతున్నాము. ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో దుఃఖముతో ఉన్నారో, దుఃఖముతోనే వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారో, ఎవరి సహాయం లేక ఉన్నారేమో అయా, బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాగా నాయన, మీరు మాత్రమే వారిని కాపాడబోతున్నందుకు స్తోత్రాలు అయా. వారు దుఃఖాన్ని ఆనందంగా మార్చబోతున్నందుకు వందనాలు అయినా అయా. వారి కుటుంబంలో ఉన్న కలతలు, వారి కుటుంబంలో ఉన్న కష్టాలు అయా, వారి హృదయ వేదనలన్నిటి నుంచి కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న పలు ప్రాంతాల నుంచి తండ్రి ప్రార్థనలో పాల్గొంటూ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారిని, వారి కుటుంబాలను దీవించండి అయ్యా. వారి పనులను ఆశీర్వదించండి. ఈ రాత్రిన మేమందరము కూడా తండ్రి సంఘముగా చేరి మొరబెడుతుండగా అయ్యా, ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, శారీరక పరమైన బలహీనతలతో ఎంతోమంది ఉన్నారు నాయన. అనారోగ్య సమస్యలను బట్టి చింతిస్తున్నారు అయ్యా. హాస్పిటల్స్లో జాయిన్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. అయ్యా, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారు నాయన. ఇంకా బయటికి కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు వారికి ఉన్నాయి ప్రభువా. వాటన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి విధమైన బలహీనత నుంచి ఆయా బిడ్డలకు విడుదల అనుగ్రహించమని, ప్రతి అపవాది క్రియను, ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే ఆర్థిక పరమైన అప్పుల్లో తండ్రి మునిగిపోయారు తండ్రి, కుటుంబానికి కావలసిన అవసరతలు కూడా ఇవ్వలేనటువంటి స్థితుల్లో ఈ రాత్రిన ఉన్నారేమో నాయన, బిడ్డల కుటుంబాలను దర్శించండి. సమృద్ధి వారి కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరు కూడా నాయన అప్పుల్లో ఉండిపోకుండా అప్పులన్నిటిని కూడా కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, వివాహాల కూర్చి ప్రార్థన చేస్తున్నారు. మీ చిత్తంలో మీ సాటి అయిన సహాయమును వారికి దయచేయండి తండ్రి. ఎవరైతే అయా గర్భఫలము లేక కృంగిపోతున్నారో మీ బహుమానమును బిడ్డలకు అందజేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయాస పడుతూ ఉన్నారో వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరైతే సొంత గృహాల కోసం ప్రయాస పడుతూ ఉన్నారో వారి ప్రయాసను చూసి తండ్రి బిడ్డలకు సొంత గృహం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారందరికీ కూడా మీ రక్షణ కాపుదల దయచేయండి అయా. పలు దేశాలకు వెళ్ళి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరికీ మీరు తోడై ఉండమని, వారి పనులు, ఉద్యోగ వ్యాపారాలన్నింటినీ కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్ ఏ విషయంలోనైనా బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్న వారందరికీ వాటిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ముఖ్యంగా నాయన కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, వారి అందరికీ తండ్రి న్యాయం జరిగించండి తండ్రి. ఆయా కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. మారు మనసు లేని దుర్వ్యసనాల బారిన పడిపోయిన ఎవరి బిడ్డలందరికీ యేసు నామములో విడుదల దయచేసి మారు మనసు దయచేయండి. కుటుంబంలో కలతలు, కష్టాలన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి. శాంతిని, సమాధానమును వారి కుటుంబంలో మీరే స్థాపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా,
ఈ రాత్రి కాల సమయంలో మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులను మీ పాద సన్నిధిని పెడుతుండగా ప్రతి ఒక్కరిని మీరే కాచి కాపాడమని మరొకసారి మీ యొక్క అగ్నికంచ రక్షణ కవచం మాకు దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి సమస్యల చేత, పీడకలల చేత బాధపడకుండా, అయా ఎటువంటి బలహీనతలు, ఆలోచనలు, భయాలు లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరే కృప దయచేయమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిని పెడుతుండగా అయా ప్రతి ఒక్క అపవాది దురాత్మ శక్తుల నుంచి, శత్రువుల ఆలోచనల నుంచి, దొంగల నుంచి, హానికరమైన పరిస్థితులన్నిటిలో నుంచి మాకు భద్రత అనుగ్రహించమని మరలా ఉదయకాలమే మీ సన్నిధిలో మేమందరము కూడా సజీవులుగా మీకు సాక్షులుగా నిలవబడి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.